హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కేలా సన్స్ అనే కంపెనీ నుండి ఒక 3-వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని వీడియో ఎత్తి చూద్దాం అనమాట. ఇందులో మనకు దీని మోడల్ నేమ్ వచ్చి లెజెండరీ ప్లస్ అనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చి ఒక 2 సీటర్స్ 3-వీలర్ స్కూటర్ అనమాట. ఇది యాక్చువల్గా హ్యాండిక్యాప్డ్కి అయితే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా మామూలు నార్మల్ వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. దీంట్లో అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇది డ్యూయల్ బ్యాటరీ, అంటే 2 ఓల్డ్ టైప్ ఆఫ్ బ్యాటరీతో అయితే వచ్చిందనమాట. ఆ బ్యాటరీ ఏమి, అలాగే మనకు అది ఎంత రేంజ్ వస్తుంది, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది, మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇంకా అలాగే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లుక్ చూద్దాం. ఫ్రంట్ లుక్ ఎంత ఎలా ఉందనేది. మామూలుగా ఫ్రంట్కి వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎలా ఉందో సేమ్ అట్లే ఉంటుంది. మామూలు రెగ్యులర్గా ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎలా ఉంటుందో ఫ్రంట్ లుక్ అయితే అట్లే ఉందన్నమాట. మనకి ఏమున్నా కూడా బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ సీటర్స్. ఇది కొద్దిగా లావుగా ఉండే వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు. అలాగే ముందర అడ్జస్టబుల్ వస్తుందన్నమాట. ఫ్రంట్ ముందుకు జరుగుతుంది, వెనక్కి జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా అలాగే కొద్ది కావాలంటే మనము వెనక్కి అయితే తీసుకోవచ్చు అనమాట. కింద దానికి కావాల్సిన అవి ఉన్నాయన్నమాట అడ్జస్ట్మెంట్తో దాన్ని మనమైతే ఫ్రంట్కు బ్యాక్కు తీసుకోవచ్చు. అలాగే చేతులు కూడా ఇట్లా పైకి మనకు తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. హ్యాండ్ గ్రిప్ కూడా మనకి ఎలా కావాలంటే అలాగే తీసి పెట్టుకోవచ్చు. నేరుగా పోవాల్సిన పని లేదు, మనకు తీసేసి లోపలికి తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకు బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మనకు రౌండ్గా ముందుగా చూసుకుంటే మనకు లుక్స్ అయితే కనుక చాలా బాగుందనే చెప్పాలి. మనకు దూరంగా కూడా చూడండి ఎలా ఉందనేది. 3 సీటర్స్ యాక్చువల్గా హ్యాండిక్యాప్స్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. మనం రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది చూడండి కేలా సన్స్ అనే కంపెనీ అనమాట. వాళ్ళదే ఇది పేవ్ ఎలక్ట్రిక్స్ అనమాట దీని పేరు. వీళ్ళు వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది చూడండి. మీకు కావాలంటే వీళ్ళకి కాల్ చేసి అడిగి కనుక్కోవచ్చు. ప్రైస్ వివరాలు అయితే వాళ్ళు చెప్పడం లేదు, డైరెక్ట్గా కాల్ చేయమని చెప్తున్నారు అనమాట. కాల్ చేసి మీరు కనుక్కుంటే ప్రైస్ ఎంత అనేది మేము చెప్తాం మీకు వివరంగా. ఎక్కడికైనా కూడా వాళ్ళు డిస్పాచ్ అయితే చేస్తారనమాట. మీకు డోర్ డెలివరీ అయితే చేస్తారు, కానీ దానికి తగిన కాస్ట్ అయితే ఉంటుంది. అది మీరే కట్టాల్సింది వస్తుంది అనమాట. డెలివరీ ఛార్జెస్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10,000 రూపీస్లో హాఫ్ అమౌంట్ వాళ్ళు కట్టాల్సింది, ఒక 7,000 అట్లా పడుతుందంట. ఆ అమౌంట్ ఫుల్గా కట్టాలి. ఎందుకంటే ఒకవేళ కొంతమంది అక్కడ పోయి తీసుకొని పోయిన తర్వాత మాకు వద్దు అది ఇది అన్నా కూడా వాళ్ళ ఛార్జ్ అయితే 10,000 కట్టేస్తే ముందుగా మీకు డెలివరీ చేస్తారు. తర్వాత ఆ అమౌంట్ని మీ వెహికల్ కాస్ట్లో నుంచి తీసేస్తారనమాట. ఇట్లయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు చూడండి మామూలుగా వచ్చి ఇది హలోజన్ బల్బుతో అయితే వస్తుందన్నమాట. ఎల్ఈడి ల్యాంప్స్ అయితే కాదు. కింద మనకు చూడండి మనకు 10 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. అలాగే మనకు ఫైబర్ యొక్క మడ్గార్డ్ అయితే వస్తుంది. దీనికి డిస్క్ కూడా వస్తుంది చూడండి కావాలంటే. ఫ్రంట్ మనకు 10 ఇంచెస్ టైర్స్, డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. మనకు సైడ్లో చూడండి మనకు టెలిస్కోప్ సస్పెన్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనకి ఇది డార్క్ గ్రే కలర్లో అయితే వస్తుందన్నమాట. మనకు డైమండ్ కటింగ్ అలే వీల్తో అయితే వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ వీల్ అయితే కనుక. అలాగే ఇంకా మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సిన అంశం వీటి సీటింగ్ అనమాట. ఇందులో ఫ్రంట్ సీట్ మనకి చూసారు కదా, ఫ్రంట్ సీట్ మనకు హ్యాండ్స్ అయితే పైకి తీసుకోవచ్చు. అలాగే లోపల ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ని డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే దీంట్లో ఉంది. ఇది ఒక మంచి ఇది అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు అడ్జస్టబుల్ కూడా అవుతుంది. ఇది మనకు ముందుకు వెనక్కి కనుక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద వీల్స్ కింద చూసారు కదా ఇక్కడ, అక్కడైతే ఒక ఇది ఉంది. దాన్ని అట్లా జరిపామంటే కొంచెం ముందుకు వెళ్తుంది. మనకి ఎంత కావాలన్నా అంత బ్యాక్ సైడ్కి మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మనిషి వెనక కూర్చున్న వాడికి అడ్జస్టబుల్ కాకపోతే మనం కొద్దిగా ముందుకైతే తీసుకోవచ్చు అనమాట. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది దీంట్లో. ప్రస్తుతానికి దీంట్లో అయితే లేదని చెప్తున్నారు వాళ్ళు. ఇంకో మోడల్ అయితే హైట్ కూడా అడ్జస్ట్మెంట్ వస్తుంది అంటున్నారు. అందులో మీకు వాల్పేపర్ కూడా ఉంది, కావాలంటే నేను దీంట్లో పెడతాను చూడండి. హైట్ అడ్జస్ట్ చేసుకునేది కూడా ఉందన్నమాట. ఈ మోడల్ అయితే లేదు అది. బ్యాక్ సైడ్ మీకు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా అదే మాదిరినే మనకు అక్కడ ఒక ఇది మాదిరిగా వస్తుందన్నమాట. మనకు వీల్ మాదిరిగా దాన్ని తిప్పామంటే కిందికి మనం కొద్దిగా వెనక్కి జరుపుకొని మనం ఒకవేళ లావుగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు దాంట్లో కూర్చోవచ్చు అనమాట. బాగా ఎంత లావు ఉండేవాళ్ళు కూడా దాంట్లో కూర్చోవచ్చు. చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉందనేది. మనకు దీంట్లో చూసుకుంటే బూట్ స్పేస్ అండి, సూపర్ బూట్ స్పేస్ ఇచ్చాడు దీంట్లో. మీరు ఎట్లా అనేది మీకు దీంట్లో నేను చూపిస్తాను. కీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కీస్ కనుక ఓపెన్ చేస్తే పైన ఒక బూట్ స్పేస్ అయితే వస్తుంది చూడండి. దీంట్లో చిన్న చిన్న వస్తువులు, మామూలు చిన్న సామాన్లు అలాంటివి దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఉందనేది. దీంట్లో హెవీగా అయితే పెట్టలేము, ఎందుకంటే అది చూడడానికి కొంచెం మాదిరిగా ఉంది, ఇరిగిపోవడానికి ఛాన్స్ ఉంది.
సీటు కింది భాగంలో కూడా ఉంటుంది చూడండి ఎలా ఉందనే బూట్ స్పేస్. అలాగే లోపల ఎంసీబీ కూడా వస్తుందన్నమాట. పెద్ద బూట్ స్పేస్ అయితే కింద రావడం జరిగింది. అందులో దీంట్లో ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే మనము కింద చూడండి మనకు బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి చూడండి రెడ్ కలర్లో. ఇవి చూడడానికి బాగున్నాయని చెప్పాలి. ఇంకా దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మనకు హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. అలాగే ఇంకా మనకు లైసెన్స్ కానీ ఆర్సీలు కానీ ఇలాంటివన్నీ ఏం దీనికి అవసరం ఉండదన్నమాట. ఫ్రంట్ కూడా చూసారా, స్కూటర్ స్టార్ట్ చేసే చోట కూడా వీళ్ళు స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటర్ బాటిల్ పెట్టుకునే స్పేస్ అయితే ఇందులో ఉంది. అలాగే మనకు కొన్ని ఏదైనా ఫోన్స్ అలాంటివి కూడా మనం ముందర పెట్టుకోవచ్చు. స్టోరేజ్ విషయంగా అయితే చాలా అంటే చాలా ఇంప్లిమెంట్ చేశారనే చెప్పాలి. అన్నిటి పరంగానే స్టోరేజ్ అయితే బాగుంది. కొందరు అడుగుతారు మనకు సీటు పైకి కిందికి జరపచ్చా అని. దీంట్లో ఖచ్చితంగా జరిపేదని కుదరదండి. నేను ముందే చెప్పాను కదా, దీంట్లో సీటు కిందికి పైకి జరపడానికి అయితే కుదరదనమాట. అలాగే దీంట్లో ఛార్జింగ్ పాయింట్ అయితే, ఛార్జింగ్ గురించి మనం మాట్లాడుకుంటే 6 to 8 hours ఛార్జింగ్ అయితే టైం పడుతుంది. అంటే రాత్రి పెట్టేసి పొద్దునకి అయితే తీసేయాలన్నమాట. ఛార్జింగ్ అయితే ఇంత ఉంటుంది. అలాగే మనకు బ్యాటరీ చూసుకుంటే దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే వస్తుంది. దీంట్లో లిథియం అయన్ బ్యాటరీ కూడా మనం వేసుకొని కావాలంటే కూడా దానికి కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది, అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో రేంజ్ విషయానికి వస్తే 50 kilometers రేంజ్ అయితే వస్తుంది. స్పీడ్ వచ్చి 40 kilometers స్పీడ్ వరకు వెళ్తుందన్నమాట. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకు 60 watts 32 Ah బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో మనకు లిథియం అయన్ బ్యాటరీ కావాలంటే మనం దాని తగినట్టుగా మన కస్టమర్ ఎక్స్ట్రా ఛార్జ్ పే చేస్తే వాళ్ళు లిథియం అయన్ బ్యాటరీ కూడా ఇస్తారు. అలాగే కాస్ట్ విషయానికి అయితే కనుక మనకు చెప్పా కదా ముందుగానే, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాం. దాంట్లో చూడండి ఎలా మీరు కింది సైడ్ మోటార్ చూసారా ఎలా ఉందనేది. రెండు పక్కల అది ఆ 2 టైర్లని కలుపుకుంటూ దాన్ని మోటార్ని అయితే రన్ చేస్తుంది అనమాట. మోటార్ ఇచ్చి ఇది 1000 watts మోటార్ అయితే వస్తుంది. పికప్ అయితే బాగుంది వెహికల్కి. మనకు కీస్ చూసుకుంటే కీస్ చూడండి, దీంట్లో మనకు డైరెక్ట్గా ఆన్ చేసుకునేది కూడా ఉందన్నమాట. మనం అలాగే లాక్ చేసుకోవడం అలాంటివి ఉన్నాయి. అలాగే ఫిజికల్ కీ కూడా దీంట్లో వస్తుందన్నమాట. ఫిజికల్ కీ చూడండి ఎలా ఉందనేది. డిస్ప్లే అయితే మనకు పైన చిన్న డిస్ప్లే అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు మామూలు లైట్ ఆన్ అవన్నీ వస్తాయి. మనకు తర్వాత పార్కింగ్ మోడ్ ఉంటుంది, మనకు డ్రైవింగ్ మోడ్ ఉంటుంది, అలాగే రివర్స్ మోడ్ కూడా ఇందులో వస్తుందన్నమాట. అంతేకాకుండా 3 modes కూడా ఇచ్చారు చూడండి అక్కడ, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని. ఇంకా మనకు డిమ్ అండ్ డిప్ లైట్స్, అలాగే మనకు ఇండికేటర్స్ లైట్, అలాగే హార్న్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇంకా మనం డిస్ప్లే చూసుకుంటే మనకు బ్యాటరీ లెవెల్స్, దాని తగినట్టుగా గేర్ ఏ గేర్లో ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్ లాంటివి ఇందులో ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రంట్ కూడా చూడండి మనకు వాటర్ బాటిల్ అవి పెట్టుకోవడానికి, అలాగే హుక్ అయితే ఉంది మొబైల్ పెట్టుకోవడానికి, అలాంటి దానికంతా బాగా యూజ్ అవుతుందన్నమాట. కింద స్పేస్ చూడండి ఎంత ఉందనేది, చాలా స్పేస్ ఉందన్నమాట. దానికి చూడండి ఒక చిన్న రాడ్ లాంటిది ఇచ్చారు, దాన్ని మనము ప్రెస్ చేసామంటే మనం ముందుకు వెనక్కి అయితే జరుపుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ కూడా ఇచ్చారు కూడా చూడండి మీరు, దాన్ని కొద్దిగా కిందికి ప్రెస్ చేసామంటే అది మనకు డౌన్ అవుతుంది, లోపల కూర్చున్నవాడు కూర్చోవచ్చు. ఇంకా మళ్ళీ మనం దాన్ని ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకు దాన్ని అట్లా సెట్ చేసుకోవచ్చు. మనం దాన్ని ప్రెస్ చేసి ఎంత కావాలంటే అంత బెండ్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఎవరు లేరు, మనమే ఉన్నామంటే కనుక ఆరాంగా దాన్ని ఇట్లా కొంచెం వెనక్కి పెట్టుకొని సీటు పోవచ్చు అనమాట. ఇంకా దీనికి కూడా ఇక్కడ కింద కూడా చూడండి చిన్న మనకు ఒక చిన్న ఇది మాదిరిగా ఇచ్చారు, దాంతో మనము ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా బ్యాక్ సైడ్ జరుపుకోవచ్చు, అలాగే మనకు ఫ్రంట్కి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ వెహికల్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని అంటే, నాకు తెలిసి ఇది ఒక 16 years అంటే మనకు 20 years అనుకోండి. 20 years పిల్లల దగ్గర నుంచి 65-70 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా దీన్ని తోలొచ్చు అనమాట. హ్యాండిక్యాప్ట్కి అయితే మస్ట్ అండ్ షుడ్ చాలా బాగుంటుంది. వాళ్ళకు కాల్ పెట్టుకోవడానికి స్పేస్ కానీ అంతా బాగుంటుంది. వెనకాల వాళ్ళ ఫ్యామిలీని ఎవరైనా కూర్చోబెట్టుకుని పోవడానికి బాగుంటుంది. అలాగే స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని రావడానికి, స్కూల్ తీసుకొని పోవడానికి, 2 పిల్లలనైనా దాని లోపల కూర్చోబెట్టచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫెసిలిటీ. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందనేది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఇది లిథియం అయన్ బ్యాటరీలో తీసుకుంటే మనకు మంచిది. లెడ్ యాసిడ్ ఇప్పుడు లేదు కాబట్టి లిథియం అయన్లో తీసుకోండి, బెస్ట్. ఎందుకంటే ఇంకా కొద్దిగా రేంజ్ బాగా వస్తుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, ఇవన్నీ ఉంటుందన్నమాట. కాస్ట్ మనము ఎంత అనేది మనం వాళ్ళ దగ్గర వాట్సాప్లో చెప్తే వాళ్ళు కాస్ట్ అయితే చెప్తారనమాట. మనకు కూడా వాళ్ళు కాస్ట్ అయితే చెప్పలేదు. మీరు డైరెక్ట్ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళతో మేము కాస్ట్ మాట్లాడుకుంటామని చెప్పారనమాట. కాబట్టి కాస్ట్ అయితే మనం మెన్షన్ చేయలేదు. మీరు వాట్సాప్ నెంబర్ కాల్ చేసి వాళ్ళ దగ్గర అడిగి కనుక్కోండి. నార్మల్ ఫోన్కు చేయొద్దండి. వాళ్ళు ఏమంటున్నారంటే నార్మల్ ఫోన్కి చేస్తే మేము ఎత్తలేము సార్, వాట్సాప్లో మీరు చెప్పండి, దాని గురించి మేము క్లియర్గా మీకు మెసేజ్ అయితే ఇస్తానని చెప్పారనమాట. కాబట్టి నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూసి కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.